అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రైడే ఈవినింగ్ వర్క్ అయిపోగానే రిలాక్స్ అవుదాం అనుకున్నానండి. 2 వారాలు యుఎస్లో బాగా టైట్ షెడ్యూల్. ఒక వీడియో చేసి చెప్తాను. దాదాపు 20,000 కిలోమీటర్ల పైనే ప్రయాణం. 20,000-30,000 కిలోమీటర్లు ఉంటుంది. 9 నగరాల్లో మీటింగ్లు, ప్రతిరోజు ఫ్లైట్ ఎక్కడం, ఈవినింగ్ మీటింగ్, ఫ్లైట్ ఎక్కడం, మళ్ళీ ఈవినింగ్ మీటింగ్, అట్లా అయింది. బట్ వెరీ హ్యాపీ అందరినీ కలిసినందుకు. బట్ ఫిజికల్లీ కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది కదా, సో రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఒక తమ్ముడు వీడియో పంపించాడు, అన్న ఒకసారి చూడండి అని చెప్పి 2 వీడియోలు పంపించాడు. ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వరా అనుకున్నా నేను. కానీ మా సాంబిగాడు మళ్ళీ మన మీద అక్కసు వెళ్ళగక్కాడు. దీనికంటే ముందు ఒక డిస్క్లైమర్ అండి, 1 కాదు 2 డిస్క్లైమర్లు. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, జర్నలిస్టులు అంటే నాకు అమితమైన గౌరవం, అభిమానం. వాళ్ళు ప్రపంచానికి వార్తలను అందిస్తారు. ఇంకా అంతకంటే గొప్ప సాధనం లేదు, గొప్ప ఆయుధం లేదు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. ఎంత ప్రేమ అంటే, ఆ జర్నలిస్టు ముసుగులో ఎవడైనా కానీ వాళ్ళకు వీళ్ళకు వంత పాడతాం, మా సొంత లాభాల కోసం వాళ్ళకు జాకీలు పెడతాం, బాకాలు ఊతాం అంటే బాగా సుర్రని కాలుతున్నాం. అది ఫస్ట్ డిస్క్లైమర్. అంతే తప్ప జర్నలిస్ట్ అంటే నాకు ఎక్కడ అగౌరవం కానీ ఏం లేదు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. ఒకరిద్దరు ఉంటారండి, ఇంకా డబ్బులు కమ్ముడు పోయి మన మీద అవాకులు చవాకులు పేలి మనల్ని తిడితే వాళ్ళకు లైమ్ లైట్లోకి వస్తారనో, లేకపోతే ఏదో వాళ్ళకు అవతల డబ్బు ఇస్తాడు కదా మనం తిట్టే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ గురించి పట్టించుకునేంత టైము ఓపిక నాకు లేదు. ఇప్పుడు సెకండ్ డిస్క్లైమర్కి వస్తాను. శ్రీ TV5 CEO సాంబశివరావు గారికి ఎల్ముండల సాంబాని ఎందుకు పేరు పెట్టారంటే, ఇది చాలాసార్లు చెప్పాను, బట్ కొత్త వ్యూవర్స్ వస్తుంటారు కదా, చెప్తాను. ఒకరోజు టీవీ చూస్తున్నాను, అప్పటికి సాంబశివరావు అనే వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఉన్నాడనే విషయం నాకు తెలియదు. పోసాని కృష్ణమూర్తి ఇంకొక టీవీ యాంకర్ ఎవరో ఇద్దరు ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను. ఆర్గ్యుమెంట్ వేడెక్కుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు ఉండరా అని అవతల వ్యక్తి అన్నాడు. నాకు ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంతమంది ఆడియన్స్, అందులో పిల్లలు పెద్దలు, ఎందుకంటే టీవీ ఛానళ్ళకి సర్టిఫికెట్లు ఉండవు. ఇది 12 ఏళ్ల వయసు వాళ్ళు చూడాలా, 15 ఏళ్ల వయసు వాళ్ళు చూడాలా, అడల్ట్స్ మాత్రమే చూడాలని ఎక్కడ సర్టిఫికెట్లు ఉండవు. అంటే అందరిది అది. ఆ టీవీ ఛానల్ అనేది ఎవరికైనా చూడడానికి ఛాన్స్ ఉంది, పిల్లలు కూడా చూస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అని అంటే, ఎవట్రా వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ టైం వన్ సైడ్ చూసా. తర్వాత తెలిసింది వాడి పేరు సాంబశివరావు అని. కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎంతోమంది సాంబశివరావులు ఉంటారు. సో వీడు, నేను ఇంకా బూతు కూడా తిట్టలేనండి, డైరెక్ట్ లకారాలతో ఇంటి పేరులాగా నేను పెట్టలేను, అందుకు ఎల్ముండల సాంబా అన్న. సో ఆ విధంగా ఆ వ్యక్తికి పేరు వచ్చింది. ఇవే 2 డిస్క్లైమర్లు. నేను క్రికెట్లో బాడీ లాంగ్వేజ్ ఉండదురా, బాడీ లైన్ ఉంటుంది అని చెప్తే హర్ట్ అయినట్టున్నాడు సాంబిగాడు. ఇంకా నా మీద డైరెక్ట్ అటాక్ వచ్చాడు. వాడు ఏదో చెప్తాడంట, కానీ మీరు ఒకటి గమనించండి, నేను ఎక్కడ కూడా వాడిని తిట్టాను. వాడంటే నాకు అభిమానం, వాడంటే ఇష్టం, వాడంటే ఇష్క్, కాదల్, ప్రేమ. వాడు నన్ను తిట్టా నేనేం అనను. కానీ ఇంకొక వీడియో కూడా ఉంది, ఇంకొక కొసమెరుపు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేస్తాడు. అప్పుడు నేను రియాక్ట్ అవ్వాలా లేదా మీరే చెప్పండి. ఫస్ట్ నా గురించి ఏదో మాట్లాడతానంట, నా గురించి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్తాను. నేను కొంచెం హర్ట్ అయ్యా, ఏంటి సంబా ఇంత హార్ష్గా నన్ను మాట్లాడుతున్నావు అని. కానీ వాడికి తెలుసు, వాడు నా గురించి మాట్లాడో నేను వాడి గురించి మాట్లాడుతాను, వాడి ఛానల్కి వాడి వీడియోలకి వ్యూస్ వస్తాయి, లేకపోతే రావని వాడికి కూడా తెలుసు. కావాలనే గెలుపుకుంటాడు. ఇప్పుడు సరే ఫస్ట్ వినండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పు. మొన్న ఈ మధ్య ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. స్కాట్లాండ్ అనుకుంటా ఓ కుక్కల డాక్టర్ ఉంటాడు. అతనికి చెప్తున్నా నేను, నాకు స్ట్రైట్ డ్రైవ్ తెలుసు, కవర్ డ్రైవ్ తెలుసు, అప్పర్ కట్ తెలుసు, ఆఫ్ డ్రైవ్ తెలుసు, ఆన్ డ్రైవ్ తెలుసు, ఈవెన్ బాడీ లైన్ తెలుసు, అసలు క్రికెట్ అంటే ఏంటో తెలుసు. అందుకే క్రికెట్ ఆడే మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. 11 రన్లకు ఆల్అౌట్ చేశారు మిమ్మల్ని. 164 రన్లు కొట్టిన ఎన్డీఏ మీరు బ్యాటింగ్ చేస్తే మీకు 11 రన్లకి ఆల్అౌట్ చేశారు. అది మీ స్థితి. దయచేసి అర్థం చేసుకో.
నీకు మరొక్కసారి చెప్పాలంటే చెప్పు. నువ్వు ఎవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఏపీకి రా, నీ సంగతి చూసుకుంటారు. మేము అక్కర్లా, ఎయిర్పోర్ట్లు ఎత్తేస్తారు. సరే, మ్యాటర్లోకి వెళ్ళే ముందు సాంబా గారిని, గౌరవనీయ ఎల్ముండల సాంబా గారిని, గౌరవనీయ ఒక బొగడా గారిని కొన్ని కరెక్షన్స్ చేసుకోమని చెప్తాను. ఒరే సాంబిగా, నువ్వు కుక్కవైతే నేను కుక్కల డాక్టర్ని, నువ్వు పందివైతే నేను పందుల డాక్టర్ని, నువ్వు దున్నపోతువైతే నేను దున్నపోతుల డాక్టర్ని. ఏందన్నా వాడిని తిడుతున్నావు, పంది దున్నపోతు అది అంటే నేనేం చేయాలబ్బా? నేను రోజు మనుషులకు ట్రీట్మెంట్ చేస్తాను. సో వాడు మనిషినే నేను అనుకుంటున్నా. కానీ వాడు నన్ను కుక్కల డాక్టర్ని అనుకోండి, వాడి సంతోషం కోసం సరేరా, నువ్వు కుక్కవైతే నేను కుక్కల డాక్టర్ని, నువ్వు పందివైతే నేను పందుల డాక్టర్ని, నువ్వు దున్నపోతువై జన్మెత్తింటే నేను దున్నపోతుల డాక్టర్ని అని చెప్తాను. కరెక్టే కాదండి? ఇంకోటి కూడా, అసలు వెటనరీ డాక్టర్ అనే వృత్తి ప్రపంచంలోనే అన్ని వృత్తుల కంటే మంచి వృత్తి అండి. వీడు పనికి మళ్ళా బొగడాగాడు కాబట్టి వీడికి ఆ వాల్యూ తెలియదు. ఎందుకంటే వీడు డిగ్రీ కూడా ఏదో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్తో ఉస్మాన్ యూనివర్సిటీలో చేరితే వాడిని 1 year అయితే పీక్ పడేసారు, రెస్టికేట్ చేస్తారు కాలేజ్ నుంచి. వాడికి డిగ్రీ కూడా లేదు, వాడి డిగ్రీ లేని అనాకారి వెదవవాడు. సో వాడికి విలువ తెలియదు. నేను ఎందుకు వెట్ కాలేదు అని చెప్పేసి, నేను వెటనరీ డాక్టర్గా ఎందుకు చేయలేదని చెప్పేసి ఈరోజు కూడా నేను బాధపడుతూ ఉంటాను. ఒరే అది కూడా 5 ఏళ్ళు చదవాలరా, సంకల్ నాకుతేను, అద్దె సూట్లు తెచ్చుకుంటాను, పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తాను, డిగ్రీ సర్టిఫికేట్ రాదురా. ఆ వృత్తి అనేది, వైద్య వృత్తి అనేది, వెటనరీ డాక్టర్ అనేది చాలా పవిత్రమైనది అన్నిటికంటే. నీకు చదువు విలువ తెలుస్తే కదా, నువ్వు మనిషి జన్మెత్తింటే అందుకే నువ్వు దున్నపోతే జన్మెత్తినావు, నేను కుక్కల డాక్టర్ని. ఓకే, ఒప్పుకుందాం. కాదరా, చిన్నప్పుడు మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం రా. నేను చిన్నప్పుడు మా ఊర్లో అండి, మాకు ఎద్దులు ఉండేటివి, మేము ఎనుములు అంటాం, ఎనుములు ఉండేటివి, మేకలు ఉండేటివి, గొర్రెలు ఉండేటివి మా ఇంట్లో, అలాగే కోళ్ళు ఉండేటివి, పిల్లులు ఉండేటివి. వాటన్నిటిని చూసి పెరిగా. కానీ ఇదొక వింత ఆకారం. ఇది ఈ ఈ ఈ ఈ మృగానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాదు. ఎందుకంటే మృగాలు కూడా చీకొడతాయి. కుక్కల డాక్టర్ నన్ను అంటారు కదా, నువ్వు కుక్కవైతే అంటే ఆ కుక్కలు కూడా ఏడుస్తాయి అన్న. మేము విశ్వాసం ఉన్న జంతువు, వాడేందన్న పురంపోకుడు, వాడితో పోలుస్తున్నావు అని చెప్పేసి కుక్కలు కూడా హట్టే అన్నం తిన్న మానేస్తాయి. ఒరే అదిరా నీ బతుకు. ఇంకా సరే, అది పక్కన పెడితే కవర్ డ్రైవ్ తెలుసు, ఆన్ డ్రైవ్ తెలుసు, ఆఫ్ డ్రైవ్ తెలుసు, అప్పర్ కట్టు తెలుసు అంటావా? ఒరే నీకు తెలిసింది ఒకటే డ్రైవ్, సంకల్ నాకే డ్రైవ్ ఒకటి తెలుసురా నీకు. సంకల్ నాకడం, బేటా తీసుకోవడం, నిస్సిగ్గుగా ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, అందులో నువ్వు ఒక సూట్ వేసుకొని జర్నలిజం చేస్తున్న విషయాన్ని కూడా కనీస ఆ జ్ఞానం కూడా లేకుండా నువ్వు మాట్లాడతావు చూడరా. నేను ఇప్పుడు కూడా తిట్టట్లేదండి, మీరు నోట్ చేసుకున్నారా? తిట్టట్లేదు. నువ్వు మాట్లాడతావే, నీకు సంకల్ నాకడం తప్ప ఇంకా వేరే ఏ డ్రైవ్ తెలియదు. మేము 11 రన్లకు ఆల్అవుట్ అయినామా? సరేరా, ఆల్అవుట్ అయిండొచ్చు. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళా వరల్డ్ కప్ గెలవడానికి 2011 వరకు వెయిట్ చేశాం. అలా అని చెప్పి క్రికెట్ ఆడడం మానేలేదు కదరా. మీకు అంటే మీకంటే నువ్వు సంకల్ నాకే పార్టీకి 2019లో ఎన్ని వచ్చాయిరా? ఒరే మేము ఇండియాలాగా సింగిల్గానే పోతాంరా. మాది సింగిల్ అజెండా టీం. సంకల్ నాకే టీము, సంకల్ నాకే బ్యాచ్ కాదు. చంద్రబాబు నాయుడు 3 పార్టీలను కలుపుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని అన్నీ చేస్తే తప్ప మీ పార్టీ అధికారంలోకి రాలేదురా. పోటీ చేసిన 3 సార్లు ఒక ప్రాంతీయ పార్టీగా పోటీ చేసిన 3 సార్లు సింగిల్గా పోటీ చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో మాదేరా. అదిలా మా గొప్పతనం. మేము చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటాం, మేము ఒకటే జెండా మోస్తాం. మీ బతుక్కి మీ బతుకేం బతుకు మీది. సరే అంటాడేమో, నాకేం సంబంధం, నాది పార్టీ కాదు అది. ఇక కమింగ్ టు ద పాయింట్, ఇండియాకు రా, ఎయిర్పోర్ట్లోనే లేపేస్తారు. సరేరా, నీ ఆనందం కోసమే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని, యూత్ని ఘోరంగా తిడుతున్నావు కదా. వాళ్ళు 25 రోజుల నుంచో 26 రోజుల నుంచో వాళ్ళు అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఇది ఉధృతమైంది? ఈ నిరసన కార్యక్రమం అనేది 3-4 రోజుల నుంచి ఉధృతమైంది. ఎప్పుడైంది తెలుసారా సామిగా? పిల్లల్ని పోలీసులు కొట్టినప్పుడు, పెల్లెట్స్తో వాళ్ళను గాయపరిచినప్పుడు, వాళ్ళని లాక్కొని వెళ్ళినప్పుడు, అప్పుడు ప్రజల్లో కోపం పెళ్ళుబుకింది. రేపు నువ్వు అంటున్నావు వస్తే ఎయిర్పోర్ట్లో
లేపినా ఏం కాదురా, ఏమవుతుంది, బొంగు అవుతుందా, ఏమీ కాదు. లేపని వాళ్ళకి అంత సునకానందము. నన్ను లేపితే ఎయిర్పోర్ట్లో నుంచి జైలుకి తీసుకెళ్తే వాళ్ళకి ఆనందం ఉందంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. నాకు కూడా ఎంత కావాల్సింటే అంత పేరు వస్తుందిరా. నీకు అర్థం కావడం లేదురా సాంబిగా. చెడ్డ పేరు వచ్చేది లోకేష్కు, చంద్రబాబుకు వస్తుంది, నాకు ఏం పోదు. ఎందుకంటే నీలాంటి బొగడాగాడు చెప్తేనో చెప్పకపోతేనో మాకుండే పేరు ఏం మారదురా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రదీప్ అనేవాడు ఏంది, ప్రదీప్ ఏం చేస్తున్నాడు, ప్రదీప్ ఎలా మాట్లాడుతున్నాడు, ప్రదీప్ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, ప్రదీప్ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడా, డబ్బులు తీసుకోకుండా మాట్లాడుతున్నాడా, గౌరవంతో బతుకుతున్నాడా, లేకపోతే నీలాగా సంకల్లాకి బతుకుతున్నాడా, శంకర్ జాతి వెధవలాగా బతుకుతున్నాడా అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రేపొద్దున నారా లోకేష్, చంద్రబాబు వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సునకానందం కోసం లోపల పెట్టినారే అనుకో, ఏమవుతుంది? సరే ఇన్ని రోజులను పెట్టుకొని, కానీ ఖచ్చితంగా నా సామిగా చెప్తున్నాను కదా, నీకోసం నేను ఇన్ని రోజులు కూడా ఎప్పుడు అంత స్ట్రిక్ట్గా అనుకోలేదు, ఆలోచించలేదు చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇండియాకి వస్తా. వచ్చి మేము చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. పోయిన 5 సంవత్సరాలు మేము కేవలం పరిపాలనే చేసినాం. ఈసారి అధికారంలోకి వస్తే రాజకీయమే చేస్తాం. ఖచ్చితంగా మాకు కొన్ని లెక్కలు ఉంటాయి కదా, మేము తెలుసుకోవాల్సిన లెక్కలు ఉంటాయి కదా, ఖచ్చితంగా వస్తా. ఎందుకంటే కొన్ని ఇంకా మనము కూడా అన్నీ ఇంకా చేప చుట్టేసి రావడానికి 1-2 ఏళ్ళు టైం పడుతుంది. ఖచ్చితంగా బరాబర్ వస్తా. ఇంకా మనసంతా ఆడుండి, పైగా నా క్లోజ్ ఫ్రెండ్ నువ్వు ఉండి నేను ఈడేం చేస్తా, ఖచ్చితంగా వస్తా, 200% వస్తా. కానీ నీకు ఇప్పుడే నేను రావాలనుకో, వస్తా. దానికంటే ముందు నాదొక చిన్న షరతు. నువ్వు నా క్లోజ్ ఫ్రెండు కదా, ఆ షరతుకు నువ్వు ఒప్పుకుంటే నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడే ఇంకా ఎల్లుండి కాబట్టి ఎల్లుండి, అవతల ఫ్లైట్ ఎక్కువస్తా. ఏంటంటే 2024 ఎలక్షన్ తర్వాత నిన్ను 6 నెలలు ఉద్యోగం నుంచి పీకేసినాడు మీ బాస్. ఎందుకు నువ్వు కారణం చెప్పు. నాకు ఆధారాలతో సహా నిన్ను ఎందుకు పీకేసినాడో, నువ్వు ఏం చేస్తే, ఏ వెధవ పని చేస్తే, అది కూడా చెప్పొద్దేమో, నువ్వు ఏం పని చేస్తే పీకేసినాడో నాకు దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, విత్ ఎవిడెన్స్. నువ్వు చెప్పు మరి. నువ్వు దమ్ము ధైర్యం అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట చెప్పు బయటకు వచ్చి, నన్ను పలానా కారణంతో, నన్ను ఎల్ముండల సాంబా అనే నన్ను మా బాస్ మిడ్ నైట్ మసాలా నాయుడు పలానా కారణంతో నన్ను ఉద్యోగం నుంచి పీకేసినాడు అని నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీతో చెప్పు. నువ్వు తప్పు చెప్తున్నావు లేదో నాకు తెలిసి, ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది నువ్వు చెప్పు. నువ్వు నిజం చెప్తే నేను ఎక్కడ బయట పెట్టను. ఇప్పటికి కూడా నాకు ఇక్కడ దాకా వస్తుంది చెప్దామని, కానీ ఎథిక్స్ ఉన్న మనిషిని కదా, నేను చెప్పను. నువ్వు బయట పెట్టు. నువ్వు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కమంటే అప్పుడు ఎక్కుతా. ఛాలెంజ్ ఓకే నరంగా. దమ్ము ధైర్యం అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 6 నెలలు ఉద్యోగం చేయలే, అది పబ్లిక్ తెలుసు. ఎందుకంటే నువ్వు ఈ బొగడాగాడివి, నువ్వు వచ్చేసి వార్తలు చదవలేదు. 6 నెలలని చాలా మంది మిస్ అయినారు. ఒక కమిడియన్ మిస్ అవుతున్నావు అని అందరూ మిస్ అయినారు. నువ్వు ఎందుకు బయటికి వెళ్ళిపోయావు? నిన్ను ఉన్న పలంగా ఆ సూట్ కూడా పక్కన పెట్టి బయటికి దొబ్బే అని మీ ఓనర్ ఎందుకన్నాడు? 6 నెలలు నువ్వు ఎందుకు లేవు? కాళ్ళు గడ్డాలు పట్టుకొని నువ్వు ఎట్లా ఉద్యోగంలోకి వచ్చావు నువ్వు చెప్పు. అది నువ్వు కరెక్ట్ చెప్తున్నావు తప్పు చెప్తున్నావు నాకు తెలుసు. నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకో, నేనేం మాట్లాడను. నువ్వు తప్పు చెప్పినావు అనుకో, అది తప్పని మాత్రం చెప్తా. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా అండి, చాలామంది ఎందుకు సాంబాకు 6 నెలలు జాబ్ పోయింది అని అడిగారు. ఒకరిద్దరికి చెప్పా, మరీ బలవంతం చేస్తే చెప్పా. వాళ్ళు కూడా ఏంటండి ఇంత గలీజ్గడా, కనీసము 0.5% అన్న వాడి మీద ఏదో పోనీలే వార్తలు చదువుతున్నాడని అభిమానం ఉండేది, దాంతో అది కూడా పోయిందన్నారు. మరి నువ్వు చెప్పురా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పురా. రే దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. పోనీ మన ఇద్దరం డిబేట్ కూర్చుందాం, నేను ఆధారాలు తీసుకొస్తా. నేను కుక్కల డాక్టర్ కాదా, నీ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకురా. నువ్వు ఎందుకు ఉద్యోగం పోగొట్టుకున్నావు, నీకు ఇంతకుముందు ఎందుకు కేసులు పడినాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అవన్నీ నువ్వు నిజాయితీతో చెప్తే నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టు, నీ దమ్ము ధైర్యంని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను దమ్ము ధైర్యాన్ని పెంచుకొని నేను ఇండియాకి వస్తాను. ఓకేనా? సమ్మతమా? ఒరే సంకల్ నాకి లేదు నేను తిట్టొద్దని చెప్పినాను కదా, తిట్టను, నా కోసం తిట్టనని చెప్పినా కదా, ఇంతవరకు నేను తిట్టలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడతాడంట. ఇంకా అప్పుడు మనకు కూడా, ఇప్పుడు మన నాయకుడిని ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నన్ను అనుకో ఏదో నా ఫ్రెండ్ అంటున్నాడు అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటా. సరేరా, ఇప్పుడు ఓకే కదా, నువ్వు ఎప్పుడు ఫ్లైట్ టికెట్ వేసి వదిలే, నీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్లైట్ టికెట్ కొన్నా అన్న చెడ్డ పేరు నాకు ఎందుకు, నేనే ఫ్లైట్కు డబ్బులు టికెట్లు పెట్టుకొని వస్తాను. నువ్వు ఉద్యోగం నుంచి ఎందుకు వెళ్ళిపోయావు, 6 నెలలు ఎందుకు పీకేశారు, యాజ్ ఇట్ ఈస్గా వాస్తవం చెప్పు. నువ్వు తప్పు చెప్తే నేను ఆధారాలు చూపిస్తాను, ఆధారాలతో సహా నీకు చూపిస్తాను నువ్వు ఎందుకు ఉద్యోగం నుంచి వెళ్ళిపోయావు. ఈ డిమాండ్కు నువ్వు ఒప్పుకుంటే నీ డిమాండ్కు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిజేపీ గురించి మాట్లాడాడు కదా, కుడితులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటున్నాడు, కవర్ డ్రైవ్లు ఆడాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడతారంట. తర్వాత ఇంకో కొసమెరు కూడా ఉందండి, మిస్ కాకండి. కొసమెరు కూడా ఉంది, అద్భుతమైన కొసమెరు. లెంత్ ఎక్కువైనా పర్వాలే, ఈయన తిడతాంటే మీకు కూడా ఆనందమే నాకు తెలుసు. లెంత్ ఎక్కువైనా పర్వాలే, చూడండి.
ఇక అలా చాలా మంది. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడని కదా మీరందరూ ఆలోచిస్తున్నారు. చెప్పు. ఎస్ 4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ కానీ, ఆ పేటిఎం ఛానల్స్ కానీ, ఆయన నడిపే మిగతా వాళ్ళు కానీ కాక్రోచ్లకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తూ మోడీ గారిని, అమిత్ షా గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తోలనాడుతున్నారు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తున్నారా, చెప్పకుండానే చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య నేను కూడా కాక్రోచ్నే అన్నాడు. ఎలా అవుతారు సార్? ఓకే, అయితే అయ్యారు కాక్రోచ్. మరి దమ్ముంటే ఢిల్లీకి వెళ్ళారా? ఎవరైనా మీ పిల్లలు కానీ, మీ మాజీ మంత్రుల పిల్లలు కానీ, మీ ఎమ్మెల్యేల పిల్లలు కానీ, లేదా మీ పార్టీ కార్యకర్తల పిల్లలు కానీ ఒక్కరినైనా మీరు ఢిల్లీ పంపించారా? కాక్రోచ్ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? నీట్ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నారు సార్. 4 జనాలు కాగానే ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి మాట్లాడిస్తారు. ఇవాళ అదే ఆ కాక్రోచ్లే మిమ్మల్ని ముంచేశారు. ఢిల్లీకి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ, మీరు చేస్తున్న వెన్నుపోట్లన్నీ, మీరు చేస్తున్న హంగామా అంతా ఢిల్లీకి చేరిపోయింది. అమిత్ షా గారు మీ మీద చాలా సీరియస్గా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మీకు అలవాటేమో కానీ ఎన్డీఏ కాదు. ఒక పద్ధతి ప్రకారం ఉంటారు వాళ్ళు. వెనక నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయండి, లేదా ఉండండి, తప్పేం లేదు దాంట్లో. మీ పార్టీ మీ ఇష్టం. కానీ కొంతమందిని పోగేసుకొని మాలాంటి వాళ్ళ మీద మాట్లాడితే మీకు సరైన ఆన్సర్ ప్రజలు చెప్పారు, మళ్ళీ కూడా చెప్తారు. ఒరే, నువ్వు ఏం మాట్లాడతావో, ఇంకా నిన్ను ఏ మెట్టుతో కొట్టాలనో మాకైతే అర్థం కదా. సోలాపూర్ మెట్టుతోనా, లేకపోతే టైర్ మెట్లు అని ఉంటాయి. మా సైడు చిన్నప్పుడు చేసేవాళ్ళు. టైర్లు ఉంటాయి కదండి, పాత టైర్లు కట్ చేసి మెట్లు తయారు చేసేవాళ్ళు. చాలా మందికి మెట్టు అంటే తెలియదేమో, చెప్పుల్ని మేము మెట్టు అంటాం. ఆ టైర్ మెట్టుతో కొట్టాలన్నా బాగా సులుపు తగులుతుంది. ఎట్ట కొట్టాలరా నేను చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఒరే, మానవత్వం ఉన్న ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మీరే చెప్తున్నారా, లేకపోతే మీ వాళ్ళే చెప్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా? ఒరే నాయన, మా అజెండా ఒకటే, నీట్ పరీక్షలు సక్రమంగా జరగాలి. రెండవది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు సిజేపీ వాళ్ళు యువత అడుగుతున్నారు. దాంట్లో రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేనే లేదు. మేము రాజకీయ పార్టీగా ఇది నిర్ణయం తీసుకోవడానికి ఏదో రాజకీయ గొడవ అయితే రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. మేము ప్రజల తరపున మేము ఎప్పుడైనా మాట్లాడతాం. మా అజెండా సింపుల్, ప్రజల తరపున మాట్లాడతాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి. ఇంకా రెండవది, ఈ ఎగ్జామ్స్లో ఇటువంటి అవకతవకలు జరగకుండా జరగాలి అనేది మేము చెప్తున్నాం. మూడవది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజేపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి మా పార్టీకి అంటే రాజకీయంగా సంబంధం లేదు, కానీ ఎవరైనా కానీ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. వాళ్ళు బాధ్యత వహించాలి అని నేను చెప్తున్నాను. ఇంతకుముందు రైల్వే లైన్లో ఏవో అంటే డ్యామేజ్ అయ్యి రైలు పట్టాలు తప్పితే రైల్వే మినిస్టర్లు రాజీనామాలు చేసేవాళ్ళు. 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పరీక్షలు బిస్కెట్ అయినాయి, పేపర్లు లీక్ అయినాయి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని అడుగుతున్నాం. అకౌంటబిలిటీ అనేది ఉండాలని మేము కూడా చెప్తున్నాం. సో ఇప్పుడంట ఇంకా ఎవరికి, అమిత్ షా గారికి లేకపోతే ప్రధాని మోదీ గారికి తెలిసిందంట, వారు యాక్షన్ తీసుకుంటుంట. హూ ఈజ్ మోదీ? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. హూ ఈజ్ మోదీ? హూ ఈజ్ మోదీ వైఫ్? వేర్ ఈజ్ మోదీ వైఫ్ అని మాట్లాడిన చంద్రబాబు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? చెప్పురా సాంబిగా, ఏం యాక్షన్ తీసుకున్నారు? తిరుమలకు వస్తే అమిత్ షా గారి కార్ల పైన రాళ్ళు రువించారు చంద్రబాబు నాయుడు. ఏం యాక్షన్ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు పోయి కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నాడే, డైరెక్ట్గా పట్టుకోలే. వాడుక భాషలో చెప్తున్నా, నీలాంటి బొగడా కానీ అర్థం కావాలి కాబట్టి. అంతే కదా ఒరే, అంతే కదరా మీరు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఒరే, మేము గత 6-7 సంవత్సరాల నుంచి బీజేపీతో మేము ఎటువంటి రాజకీయ అవగాహన ఉందో మొత్తం దేశం మొత్తం తెలుసు. 2019 అధికారంలోకి రాకముందే మా నాయకుడు ఒక మాట క్లియర్గా చెప్పినాడు. ఒరే సాంబిగా, బాగా విను, క్లియర్గా చెప్పినాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మా ఎంపీల అవసరం ఉంది అంటే మాకు రాష్ట్రానికి మేలు చేస్తే మేము వాళ్ళకు సపోర్ట్ ఇస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చి మా ఎంపీల అవసరం ఉంది అంటే మేము బీజేపీకి సపోర్ట్ ఇస్తాం. మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం సొంత రాజకీయ ప్రయోజనాల కంటే అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందే చెప్పాం. అట్లే మేము 5 ఏళ్ళు బీజేపీకి మాకేం శత్రుత్వం లేదు. ఎందుకు ఉండాలా?
ఏడిసేడి వచ్చేది మీర్రా. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి, మేము సిబిఐని రాష్ట్రంలోకి రమ్మనమంటే రావట్లేదు అని చెప్పి ఏడ్చేది మీరు. మాకేం బాధ, మాకు బీజేపీతో మాకు బాధ. మేము ఒకటే చెప్పినాం, మాకు కాంగ్రెస్తో అవసరం లేదు, మాకు బీజేపీతో అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాష్ట్రం కోసం మేము మా రాజకీయాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఆలోచిస్తాం. మేము 2024లో కూడా ఈ చంద్రబాబు నాయుడు పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకునే ముందు మాకే ఆఫర్ వచ్చిందిరా, పొత్తు పెట్టుకోమని. మేము ఎక్కే సంఖ్య దిగే సంఖ్య బ్యాచ్ కాదు, మేము ఏదో సొంతంగా పోరాడతాం, మాకేం బీజేపీ పైన వ్యతిరేకత లేదు. కావాలంటే మళ్ళీ 2024 ఎలక్షన్స్ తర్వాత మా అవసరం ఉంటే మేము ఎంపీల సపోర్ట్ బీజేపీగా ఇస్తాం, కానీ మేము పొత్తులో ఉండము అని మేము సింగిల్గా పోటీ చేసినాం రా. సరేరా, వికెట్లు పడతాయి, రన్అవుట్లు అవుతారు, నీకు తెలుసుగా అప్పర్ కట్టు లోవర్ కట్టు ఎన్ని కట్లున్నాయో. 29 తర్వాత అన్ని కట్లు చూపిస్తాం రా నీకు, వితౌట్ కట్ అన్ని కట్లు చూపిస్తాం. అప్పర్ కట్, లోవర్ కట్, సైడ్ కట్, ఫ్రంట్ కట్, బ్యాక్ కట్, అన్ని కట్లు చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట మాట్లాడేమనుకోరా సాంబిగా, వద్దులే. కొన్ని బూతులు స్టాప్ చేసుకొని పెట్టుకోవాలా, ఎందుకంటే భవిష్యత్తులో కూడా పనికి వస్తాయి. ఈ బొగడాగాడు అసలు కాదురా, నేను హర్ట్ అయినా సాంబిగా. ఇప్పుడు నా మీద అట్లా ఒంటికాలతో రావడం నీకు భావ్యమారా? అరే, నువ్వు రోజు నా ఫోటోని నీ జోబులో పెట్టుకుని తిరగలేదురా. నువ్వు అనేవాడు ఉండవని ప్రపంచానికి పరిచయం చేసింది నేను రా. చిన్న మొక్క నాటాను రా, అది ఈరోజు మహావృక్షమైంది, ఒక బొగడా వృక్షమైంది. ఒక వార్తలు చదివే వాళ్ళలో కూడా ఒక కమిడియన్ ఉంటాడని చెప్పేసి ప్రపంచానికి చెప్పింది నేను రా. ఇప్పుడు చూడండి ఒకసారి వాడి ముఖం చూడండి, దగ్గరికి పెడతా చూడండి. ఒరే, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది నేను రా. అటువంటి నన్ను పట్టుకొని నువ్వు రోజు నా ఫోటో పెట్టుకొని నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఏమ్రా మాట్లాడుతావు నువ్వు? అరే, నీకు ఎంత భయాన్ని పరిచయం చేసినాం రా మేము. ధైర్యము దమ్ము ఎక్కడో ఉండదురా, ఎంత భయాన్ని పరిచయం చేసినాం నీకు. నాకు తెలుసు, నేను ఈ మాట మాట్లాడితే మీరందరూ నన్ను ట్రోల్ చేస్తారని నాకు తెలుసు, అయినా నేను మాట్లాడతా. ఎందుకంటే నాకు బేటా వచ్చింది, నేను సంఖ్య నాకు వచ్చిందా అని చెప్పేసి నువ్వు ట్రోల్ అవుతావు అని భయపడుతూనే నీ చేత వార్తలు చదివించే స్థాయికి నేను తీసుకొచ్చినాం కదరా. నన్ను నువ్వు పొగడాలి కదరా. ఇంకా కొసం మెరుపు ఉందండి, మెరుపులకే మెరుపు, తట్టుకోలేరు కానీ తట్టుకోవాలి. అదొక్కటి చూపించి ఊహించేద్దాం. కానీ ఎవరైతే విద్యార్థులు కాకుండా వచ్చారో, ఎవరైతే అసాంఘిక చర్యలకు పాల్పడ్డారో, దయచేసి వాళ్లను మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇక్కడ హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అంటారు. విద్యార్థులు కలం పట్టుకొని ఒక పుస్తకం పట్టుకొని అరే మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని కోరుకుంటే దాని మతపరమైన విద్వేషాలు రేపడుతుంది. అసలు మతం ఏడుచ్చిందని ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, దాని గురించి ప్రశ్నిస్తున్నాం మేము. దాంట్లో వాళ్ళే మతాన్ని తీసుకొచ్చి ఈ దేశం బాగుపడడానికి మేము ఒక అడుగు ముందుకేస్తున్నాం, అయితే మేము యాంటీ నేషనల్ ఇస్తాం. 600 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించిన హిందువులు కిమ్మనలేదు కదా, గమ్మును కూర్చున్నారు కదా. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినా ఎవరేం మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? క్రిస్టియన్లు పరిపాలిస్తే ఊరుకున్నారు, ముస్లింలు పరిపాలిస్తే ఊరుకున్నారు, మిగతా వాళ్ళు పరిపాలిస్తే ఊరుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు పరిపాలిస్తున్నారు? ఆ పరిపాలన కింద 800 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉండండి. మీకు మీరు పరిపాలించుకోవడం ఏంటి, మీకంటూ ఒక ఎజెండా ఏమిటి అని దాని సారాంశం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పట్టుమని 100 సంవత్సరాలు హిందూ దేశాన్ని హిందువులు పరిపాలించడానికి కూడా ఒప్పుకోని కొన్ని శక్తులు, వామపక్ష శక్తులు అనుకోండి, అసాంఘిక శక్తులు అనుకోండి, లేదా ఏమైనా అనుకోండి. అమ్మాయి ఏం టార్చర్ కాదురా, ఆడ జరిగే ఉద్యమానికి నువ్వు మాట్లాడే మాటకు ఏమన్నా సంబంధం ఉందరా సాంబిగా? సరేరా, నీ ప్రకారమే అంటే ఇక్కడ ఈయన మాటలతో హిందుత్వాన్ని పైకి లేపుతాడట. ఒరే, ఆడ జరిగే విషయానికి హిందుత్వానికి లేకపోతే మతానికి ఏమరా సంబంధం? సరే, హిందువులు పరిపాలిస్తుంటే ఓర్చుకోలేరు, ఎవరు వామపక్షాలంట, ఏవో అసాంఘిక శక్తులు. సరే, నరేంద్ర మోడీ కొత్తగా ఏం హిందువు కాలే, 2018లో కూడా నరేంద్ర మోడీ హిందువే. నరేంద్ర మోడీ పరిపాలిస్తుంటే 2018లో చంద్రబాబు నాయుడు నల్ల సొక్కా వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని హూ ఈజ్ మోదీ, వాట్ ఈజ్ మోదీ, వాట్ ఈజ్ మోదీ డూయింగ్, వేర్ ఈజ్ హిజ్ వైఫ్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రేట్ క్వశ్చన్, నాకంటే జూనియరు మోదీ ఉండడానికి వీల్లేదన్నాడు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హిందూ అయిన మోదీకి వ్యతిరేకి కాబట్టి హిందుత్వానికి వ్యతిరేకమని నువ్వు డిక్లేర్ చేస్తున్నావురా సాంబిగా? ఒరే, నీకు దండం పెడతారా? ఒక ఫ్రెండ్గా అడుగుతున్నారా? ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశానండి, ఒరే
నువ్వు వద్దురా నాయన, నువ్వు వార్తలు మానేరా ప్లీజ్ రా, వద్దొద్దులే. బంగారు గుడ్లు పెట్టే కోడిని ఒకే రోజు నరికి చంపితే గుడ్లు రావు. అట్లనే కామెడీ చేసే వీడిని ఒకే రోజు ఆపేయమంటే మనకు కామెడీ కావాలి కదా. సరేరా, ఎట్నోట ఏడుసు, నువ్వు ఏడుస్తూ ఉండు, మేము బ్యాటింగ్ చేస్తూ ఉంటాం. సరిపోతే ఈ బ్యాటింగ్ ఇంకా కావాలన్నా?